మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నేతకాని కులస్తుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 3 లక్షల నేతకాని కులస్తుల బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షిస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవి తన స్వలాభం కోసం నేతకాని కులస్తుల్ని వాడుకుంటుందని అన్నారు. నేతకాని కులస్తుల్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పదవుల పేరుతో నేతకాని కుల ప్రజల్ని మోసం చేసేందుకు నామినేటెడ్ పదవులు ఎరగా చూపిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లు అంటే కేవలం మాలలు మాత్రమే అన్నట్టుగా వ్యవస్థని సృష్టిస్తున్నారని అన్నారు. మాలలు ఎన్నో పదవులు ఆశిస్తూ నేతకాని కులస్తుల్ని వాడుకుంటున్నారని అన్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన పేరుతో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేగా తన ఫోటోని వాడుకుంటూ మాలలు నేతకాని ఒకటే అనే విధంగా మాలలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నేతకాని సమాజం దీన్ని ఒప్పుకోదన్నారు. మాలలతో పనిచేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. మరి రేపు జరగబోయే మాలల సింహగర్జన అనే పేరు మీద రేపు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి వారి నాయకత్వంలో రేపు మీటింగ్ కోసం అని చెప్పేసి మాలల సింహగర్జన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం అయింది. ఈ పోస్టర్లో మరి నా ఫోటో అట్లాగే మా నేతకాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి ఫోటో పెట్టడం జరిగింది. మరి నా పర్మిషన్ కానీ అట్లాగే వెంకటేష్ నేత గారి పర్మిషన్ లేకుండా మమ్మల్ని అడగకుండా మా అనుమతి లేకుండా మరి వాళ్ళు మాలలే వీళ్ళు కూడా మా మాలలే అని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పబ్బం గడుపుకోవడానికి మరి మంత్రి పదవి కోసం మరి రాష్ట్రంలో మరి మా బలముకు మాలల బలం ఇంత ఉంది అని చూపెట్టుకొని రేపు మంత్రి పదవి కావచ్చు ఇంకోటి కావచ్చు వారి స్వలాభం కోసం ఇవాళ మరి మాలలో ఉన్నటువంటి ఉపకులాలను కూడా వాడుతూ మేము 30 లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పుతూ ఇవాళ మరి అటు ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు నేతకానీలను కావచ్చు మాలను వంచే కార్యక్రమం మరి వివేక్ గారు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా. వారి కుటుంబంలో కొడుకు ఎంపీగా అన్న ఎమ్మెల్యేగా మరి అట్లాగే అతను ఎమ్మెల్యేగా మరి ఈ ప్రాంతంలో ఓన్లీ రిజర్వేషన్ అంటే మాలల రిజర్వేషన్ అంటే ఓన్లీ వాళ్ళ కుటుంబం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ ఉన్నట్లుగా వాళ్ళు మాలల్ని వంచి ఎవరిని కూడా ఎదగకుండా వెంకటస్వామి కాదు వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క ఎస్సీ నాయకుడిని కూడా ఎదగకుండా ఎవరైనా ఒక్కరు ఎదిగితే వాళ్లను మరి అణిచివేసి వారు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి అణిచివేసే కార్యక్రమం మరి మనకు కనబడుతున్నది. ఎవరిని కూడా ఎదగకుండా మరి వారు తొక్కి మరి ఈ ప్రాంతంను కూడా మరి వాడే రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ అన్నీ కూడా వాళ్ళే అనుభవించి ఇవాళ కొత్త నాటకానికి తెరలేపిండు. మరి మాలలో ఏదైతే ఉపకులాలు ఉన్నాయో మరి వారందరూ కూడా మేమందరం కలిసే ఉన్నామని చెప్పేసి మేమందరం ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నేతకాని ఇవాళ మాలలో ఇవాళ నేతకాని అనేది ఉపకులం. నేతకానీలు వాళ్ళు ఏదైతే చెప్తున్నటువంటి 30 లక్షల మంది మేము ఉన్నాము అని మరి ఏదైతే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారో దాంట్లో 15 నుంచి 18 లక్షల మటుకు నేతకాని వాళ్ళే ఉన్నారు. కానీ మమ్మల్ని వాళ్ళు చూపెట్టుకొని అన్ని వాడుకుంటున్నారు, ప్రయోజనాలు వాడుకుంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ప్రయోజనాలు వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప మరి నేతకానీలకు ఇవాళ ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు తర్వాత మరి ఎవరిని ఎదగకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇవాళ నేతకాని వేరు మాల వేరు. మేము పూర్తిగా అంబేద్కర్ గారి మహర్ అంబేద్కర్ ఏదైతే ఏ కులంలో అయితే పుట్టిండో ఆ కులం వారసులం మేము ఇలా నేతకానీలం. మాలలు వేరు మరి నేతకానీలు వేరు. కానీ మరి ప్రజలను మభ్యపెట్టి ఇటు నేతకానీలను కావచ్చు అటు మాలను కావచ్చు అటు ప్రభుత్వాలను కావచ్చు వెంకటస్వామి మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి వాళ్ళ మాలలు మేము ఇంతమంది చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి
మరి నేత కాని సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కాని మా సోదరి మనందరికీ చేతులు జోడించి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మాటలకు మీరు ప్రలోభపడద్దు. రేపు జరగబోయే సింహగర్జనకు నేత కాని బిడ్డ ఎవరు కూడా పోవద్దని చెప్పేసి నేను వినమ్రంగా మరి శిరస్సు వంచి నేత కాని సోదరులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.